వంశీతో నేను మాట్లాడతాను. వంశీని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎలాగైనా సరే వంశీని ఇక్కడికి వచ్చేలా చేస్తాను. ఆ పని మీరు చేయగలిగితే జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి. ఆకాష్ గారు 10 గంటలకల్లా వస్తానని చెప్పారు. టైం 11 అవుతుంది. ఒకసారి ఫోన్ చేసి చూడండి. వంశీ రాలేదా అండి? మీరు వంశీని మీతో పాటు తీసుకొస్తా అని చెప్పారు. వంశీతో మాట్లాడాను. రావటానికి వీలు పడదని చెప్పాడు. వంశీ న్యూయార్క్లోనే ఉన్నాడు. నాతో అబద్ధం చెప్పినవాడు మీతో నిజం చెప్పాలని ఏంటండి గ్యారంటీ? ఇదే మాట నేను అడిగాను. నేను చచ్చినంత ఉట్టని నా మీద ప్రమాణం చేసి చెప్పాడు. మీతో అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అనేది ఇంపార్టెంట్ కాదండి. వంశీ వచ్చేలా చేస్తానని మీరు మాతో చెప్పారుగా. అవునండి. కళ్యాణి గారు టెన్షన్ పడుతున్నారని వెంటనే బయలుదేరి రమ్మని చాలా రిక్వెస్ట్ చేశాను. ఒకసారి వచ్చి కనిపిస్తే ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండవని కూడా చెప్పాను. ఇంత చెప్పినా కూడా రానన్నాడంటే రావడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉండుంటాడని మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీ భార్య తింటాం మానేసి నీకోసం ఏడుస్తోందిరా అని చెప్పాను. నేను ఆ మాట చెప్పగానే చాలా బాధపడ్డాడు. మీతో వీడియో చాట్ చేసి మాట్లాడతాను. వంశీతో వీడియో చాట్ చేయాలనే ఆలోచన నాకు ఇప్పటి వరకు రాలేదే. మీతో మాట్లాడతానన్నాడు కాబట్టి మీ డౌట్స్ అన్ని వంశీని డైరెక్ట్గా అడగండి. ఎప్పుడు చేస్తానన్నాడు? టైం చెప్పలేదు. వాడి ఫ్రీగా ఉన్నప్పుడు. ఎప్పుడో కాదు, ఇప్పుడే చేయాలి. ఫోన్ చేయండి. అది కాదండి, మాట్లాడతాను వాడే చెప్పాడు కదా. మీరు. నేను చేస్తాను, ఆగండి. నేను చేస్తాను, ఆగండి. ఎవరు చేసినా వంశీకే కదా. అంటే మీరు చేస్తే ఏదైనా పనిలో ఉండి తర్వాత చేయొచ్చులే అని కాల్ అటెంప్ట్ చేయకపోవచ్చు. నేను చేస్తే ఎంత బిజీలో ఉన్నా లిఫ్ట్ చేసి మాట్లాడతాను. సరే చేయండి. మొత్తం చేంజ్ అవ్వాలి. ఓకేనా? ఆకాష్, నీ పనే చేస్తున్నాను రా. రే వంశీ, నువ్వు ఆన్లైన్లో మాట్లాడతావని కళ్యాణి గారితో చెప్పాను రా. ఏం చెప్పినా కళ్యాణి గారు నేను చూడాల్సిందే అంటున్నారు. నీతో మాట్లాడతాను అంటున్నారు. అందుకే నేను ఇప్పుడు నీకు ఫోన్ చేశాను. అన్నీ రెడీ చేస్తున్నాను రా. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, అయిపోతుంది. ఈ రోజు సాయంత్రం 7ంటికి వంశీతో వీడియో చాట్ చేయొచ్చని వాళ్ళతో చెప్పు. కన్ఫర్మ్ కదా? డౌట్ లేదురా. సాయంత్రం 7ంటికి ప్రోగ్రామ్ చెప్పేసి అప్పుడు అన్నీ రెడీ అయిపోతాయి. ఓకేరా. ఇవాళ సాయంత్రం 7ంటికి మాట్లాడతా అన్నాడు. ఒరే నువ్వు. ఆకాష్ గారు ఒకసారి నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. కళ్యాణ్ గారు నీతో మాట్లాడతారట. హలో 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 వంశీ. అరే నీ వాయిస్ బ్రేక్. వంశీ, సాయంత్రం దాకా ఎందుకు వంశీ? ఇప్పుడే నేను నీతో మాట్లాడాలి. నాకు వెంటనే నిన్ను చూడాలని ఉంది. వంశీ, మాట్లాడవేంటి వంశీ? వంశీ, హలో హలో. లైన్ కట్ అయినట్టుందండి. సిగ్నల్ సరిగ్గా లేనట్టున్నాయి. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాయిస్ బ్రేక్ అయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. 7 గంటలకి ఆన్లైన్లో మీతో మాట్లాడుతా అన్నాడు కదా. మీరు మీ ఇంట్లో సిస్టంలో వాడుతూ మాట్లాడచ్చు. ఈలోగా మళ్ళీ ఫోన్ చేసి అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకండి? కళ్యాణి ఈ టైంలో సింగారించుకుంటుందేంటి? బావ కళ్యాణిలు కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా? బావతో వెళ్తే ఎంతగా అలంకరించుకోవడం అవసరమా? చాలా రోజుల తర్వాత వంశీ నేను ఒకరినొకరిని చూసుకోబోతున్నా. నన్ను ఇలా చూస్తే వంశీ చాలా సంతోషిస్తాడు. వంశీ ఇక్కడ లేడు కాబట్టి బావ కళ్యాణిల మధ్య చనువు పెరుగుతుందా ఏంటి?
రే కళ్యాణికి ఎలాంటి డౌట్ రాదుగా? 100% రాదు. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? డౌట్ రాదని నువ్వు అంటున్నావు, అది ఎలా పాసిబుల్ అని నేను ఆలోచిస్తున్నాను. రే, జిరాసిక్ పార్క్లో వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ ని చూశాం. అనకొండా జాజ్ సినిమాల్లో గ్రాఫిక్స్ తో సృష్టించిన పావుల్ని తిమింగలాల్ని చూశాం. రోబో సినిమాలో ప్రాణం లేని రోబోని ప్రాణం ఉన్న మనిషిగా చూపిస్తే చప్పట్లు కొట్టాం. కలిసుందవరా యమదొంగ సినిమాల్లో చనిపోయిన సీనియర్ ఎన్టీఆర్ ని గ్రాఫిక్స్ లో మాయ చేసి చూపిస్తే విజిల్స్ వేశాం. బ్రెయిన్ ఉపయోగిస్తే టెక్నాలజీతో వండర్స్ చేయొచ్చురా. వంశీ కాలేజీలో మాట్లాడిన వీడియోస్ ని సిస్టంలో ఫీడ్ చేయించాను. అటువైపు కళ్యాణి మాట్లాడుతున్నప్పుడు వంశీ సైలెంట్ గా వింటున్న విజువల్స్ ని సపరేట్ గా ఎడిట్ చేసి ఫీడ్ చేయించాను. నువ్వు మైక్ లో కళ్యాణితో మాట్లాడుతుంటే వంశీ మాట్లాడుతున్నట్టు విజువల్స్ ప్లే చేస్తాను. కళ్యాణి ఏం మాట్లాడినా నువ్వు చెప్పే సమాధానానికి వంశీ లిప్ సింక్ కి నేను మేనేజ్ చేస్తాను. షూరా? ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్స్ 2-3 చేశానురా. ఇప్పుడు లైవ్ చేస్తున్నాను అంతే. ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానురా. ఎందుకు టెన్షన్ పడుతున్నావురా? సరేరా, చూద్దాం. ఓకే. రే టైం అయిందా? మనం రెడీ కదా? రెడీరా? రఘురామ్ గారు ఐడి కనెక్ట్ చేయి. ఓకే సార్. హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావు? హాయ్ కళ్యాణి, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నానో ఎలా ఉంటానో నీకు తెలీదా? ఇప్పుడు నువ్వు నన్నేమడుగుతావో నాకు తెలుసు. న్యూయార్క్ లో నేను జాబ్ చేస్తుండడం నిజం. నేను చెప్పిన కంపెనీలోనే ఉన్నానన్నది కూడా నిజం. ఇప్పుడు నువ్వు నన్ను ఏమడుగుతావో నాకు తెలుసు కళ్యాణి. న్యూయార్క్ లో నేను జాబ్ చేస్తుండడం నిజం. నేను చెప్పిన కంపెనీలోనే ఉన్నానన్నది కూడా నిజం. అంటే రఘురామ్ గారు చెప్పింది అబద్ధం అంటావా? కాదు, రఘురామ్ గారు చెప్పింది కూడా నిజమే. మీరిద్దరు చెప్పింది నిజమేలా అవుతుంది? అయితే నువ్వు చెప్పిందైనా అబద్ధమై ఉండాలి, లేదా రఘురామ్ గారు చెప్పిందైనా అబద్ధమై ఉండాలి. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి వంశీ? కన్ఫ్యూజన్ కాదు కళ్యాణి, ఇది మా కంపెనీకి సంబంధించిన ఎవరికీ తెలియని సీక్రెట్. మా కంపెనీలో ఉండే ఓ సెక్షన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి సంబంధించిన కొన్ని వర్క్స్ డీల్ చేస్తుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి మా కంపెనీలో ఇలాంటి వింగ్ ఒకటి ఉందన్న విషయం కూడా కంపెనీ స్టాఫ్ ఎవరికీ తెలియదు. సూపర్వైజర్స్, మేనేజర్స్ లాంటి హయ్యర్ అఫీషియల్స్ కూడా ఎవరికీ తెలియదు. నా మీదున్న నమ్మకంతో కంపెనీ డైరెక్టర్ నన్ను పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి నా అపాయింట్మెంట్ విషయం మా డైరెక్టర్ కి నాకు తప్ప రఘురామ్ గారి ఫ్రెండ్కి కానీ మరొకరికి కానీ తెలిసే అవకాశం లేదు. కాన్ఫిడెన్షియల్ జాబ్ కాబట్టి మా డైరెక్టర్ పేరును కూడా మార్చి నీతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రఘురామ్ గారి ఫ్రెండ్ ఆయనతో నేను ఇక్కడ లేనని చెప్పడానికి, మీరు నన్ను అపార్థం చేసుకోవడానికి కారణం ఇది. నేను జాబ్ చేయకపోతే నీకు దూరంగా న్యూయార్క్ లో ఎందుకుంటాను చెప్పు. ఇంత చెప్పినా నువ్వు నమ్మకపోతే నువ్వు నన్ను అనుమానించినట్టు కాదు, నాకు నీ మీదున్న ప్రేమని నమ్మకాన్ని అనుమానించినట్టు. అది నేను భరించలేను కళ్యాణి. సారీ వంశీ, నువ్వు లేవన్న బాధ, ఏమైపోయావో అన్న ఆందోళన నిన్ను అపార్థం చేసుకునేలా చేశాయి. నువ్వు అపార్థం చేసుకోవడం కూడా మంచిదే అయింది. లేకపోతే మనం ఇలా వీడియో చాట్ ద్వారా కలుసుకునే వాళ్ళమే కాదు. ఇలా మాట్లాడుకునే అవకాశం ఉందని తెలిసినప్పుడు మనం ఎప్పుడూ దీన్ని ఉపయోగించుకోలేదు. ఈ రోజు నుంచి రోజు ఇలా మాట్లాడుకుందాం వంశీ. సారీ కళ్యాణి, రోజు ఇలా వీడియో చాటింగ్ కుదిరే పని కాదు. ఏ ఎందుకు కుదరదు? చెప్పాను కదా, నాది చాలా కాన్ఫిడెన్షియల్ జాబ్ అని. ఎప్పుడు నేను మా డైరెక్టర్ గారితోనే ఉండాలి. ఇలా మాట్లాడే ప్రైవసీ చాలా తక్కువగా ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకోవడానికైతే ఏ ఇబ్బంది ఉండదు. ఈ విధంగా కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఇలా ఎన్నాళ్ళు వంశీ? ఈ సమస్యలన్నీ కొద్ది రోజులే కళ్యాణి. త్వరలోనే మనం కలుస్తాం కాబట్టి మన కష్టాలన్నీ పోతాయి.
ఇద్దరం హ్యాపీగా ఉంటాం. ఆ రోజు త్వరగా రావాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. నీతో చాలా చాలా చెప్దాం అనుకున్నాను. నిన్ను చూశాక ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఏదైనా మాట్లాడుకెళ్ళాడు. ప్రతి క్షణం నాకు నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాతో లేనందుకు బాధగా ఉన్నా. నిన్ను సుఖపెట్టడానికే నేను ఇక్కడ కష్టపడుతున్నానన్న ఆనందం కూడా ఉంది. నేను రోజు నీ కల్లోకి వస్తున్నాను కదా. నా కళ్ళల్లో నువ్వే ఉన్నప్పుడు కళ్ళల్లోకి రాకుండా ఎలా ఉంటా? నేను నీతో ఇలా మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ క్షణమే వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనుంది వంశీ. నీకేం అనిపించడం లేదా? డైరెక్టర్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. తర్వాత కాల్ చేస్తాను. బై కళ్యాణి. రే, కళ్యాణికి అనుమానం రాకుండా నేను ఇక్కడి నుంచి మాట్లాడినా నా మొబైల్లో న్యూయార్క్ కోడ్ వచ్చేటట్టు అప్పుడు టెక్నికల్గా ఏదో చేసావు. ఇప్పుడు నీ క్రియేటివ్ బ్రెయిన్ ఉపయోగించి వీడియో చాటింగ్లో కళ్యాణి డౌట్లన్నీ క్లియర్ చేశావు. చాలా థ్యాంక్స్ రా. రే, నువ్వు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నాకు హెల్ప్ చేశావురా. నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే నేను చేసింది నథింగ్ రా. అలాంటిదేం కాదురా. ప్రస్తుతానికి ఒక పెద్ద సమస్య నుంచి నన్ను బయటపడేశావు. యూఆర్ గ్రేట్ రా, గ్రేట్. నేను చేసింది గ్రేట్ అన్నావు కాబట్టి నా కోసం ఒక పని చేస్తావా? ఏదైనా చేస్తాను. ఏం చేయాలి చెప్పరా? మంచి కాఫీ ఒకటి ఇప్పిస్తావా? షూర్ రా, పద. వంశీ ఫోన్లో తప్ప వీడియో చాటింగ్ చేయనన్నాడు. ఎందుకని? ఎంత కాన్ఫిడెన్షియల్ జాబ్ అయినా, ఎంత బిజీగా ఉన్నా వీడియో చాటింగ్కి 10 నిమిషాలైనా టైం లేకుండా ఉండదే. బావ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఇంకెవరి గురించి? ఆ కళ్యాణి గురించి అయ్యుంటుంది. బావకి నేను మరదలైనా నాతో ఎప్పుడూ చనువుగా ప్రవర్తించలేదు. బావంటే నాకు ఇష్టమని తనకి తెలిసి కూడా నన్నెప్పుడు వేరే ఉద్దేశంతో చూడలేదు. ఆడదాన్ని అంత పవిత్రంగా చూసే బావని తన కోసం ఆలోచించేలా చేసుకుందంటే కళ్యాణి నేననుకున్నంత అమాయకురాలేమీ కాదు. అప్పటికి ఇప్పటి ఇండియా కొంచెం మారింది కానీ ఇల్లు మాత్రం ఏం మారలా. కలెక్షన్ లేని సినిమా థియేటర్లా ఇల్లంతా ఖాళీగా ఉందేంటి? అక్కాయ్ బాబాయ్, అక్కాయ్ బాబాయ్. ఓ మై గాడ్, హాలీవుడ్ హీరో రైతు బజార్లో కనబడితే ఆశ్చర్యపోయినట్టు అలా చూస్తున్నాడు అక్కాయ్. నేను నీ తమ్ముని జీగట్, గుర్తుపట్టలేదా? జిగట్ ఏమిట్రా? నీ పేరు జీవన్ కదా? ఇండియాలో జీవన్, ఆస్ట్రేలియాలో జీగట్, మైకేల్ జీగట్. జిగట్లాగా మధ్యలో ఈ జీగట్ ఏంట్రా? అదంతే బాబాయ్. యో 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 యో, దూరంగా ఉండండి, వీడు పొడిచినా పొడుస్తాడు.
అవును కబురు కాకరకాయ లేకుండా ఇలా ఊడిపడ్డావేంట్రా? ఊడిపోలేదక్కాయ్, ఊగుతూ విమానంలో వచ్చా. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా అంటూ చంకలు గుద్దుకుంటూ మరీ వెళ్ళావు కదరా? వెళ్ళక ముందు చంకలు గుద్దుకున్నా, వెళ్ళక నెత్తి కొట్టుకున్నా. ఏం పాపం? ఏం చెప్పమంటావక్కాయ్, అక్కడ అమ్మాయిలు ఎరగా బొరగా సూపర్ గా ఉంటారు. ఎవరినో ఒకటి లవ్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నా, కానీ అదృష్టం కోఆపరేట్ చేయలేదు. బ్యాచులర్ గా ఆస్ట్రేలియాలో ఉండడం కన్నా మ్యారేజ్ చేసుకొని ఇండియాలో సెటిల్ అయిపోదాం అనుకున్నా. చానక్కాయ్, అక్కడ నిన్ను ఏ అమ్మాయి లవ్ చేయలేదా? ఆస్ట్రేలియాలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ బాబాయ్, వాళ్ళకి డీలింగ్స్ తప్ప ఫీలింగ్స్ ఉండవు. అంటే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ హేట్ యూ, ఈ 3 మాటల్లో ఎప్పుడు ఏ మాట చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. అంటే అక్కడ ఏ అమ్మాయి ప్రేమించలేదు కాబట్టి ఇండియా వచ్చావా అన్నమాట? నో 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 నో, నీకు మ్యాటర్ అర్థం కావటం లేదు బాబాయ్. నీకు డీటెయిల్ గా చెప్తాను విను. అక్కడ ఎవరైనా లవ్ చేసామనుకో, ఆ లవ్ లో కన్ఫ్యూజన్ తప్ప కమిట్మెంట్ ఉండదు. ఆ కమిట్మెంట్ ఉంటే కంటిన్యూటీ ఉండదు, కంటిన్యూటీ ఉంటే కనెక్షన్ ఉండదు, కనెక్షన్ ఉంటే ఎఫెక్షన్ ఉండదు, ఎఫెక్షన్ ఉంటే రిలేషన్ ఉండదు. అదనమాట మ్యాటర్. అవును, స్వప్న ఎక్కడ? స్వప్నకి పెళ్ళి అయిందా? అలా ఏం చేస్తుంటారు? పిల్లలు ఎంతమంది? చెప్పు చెప్పు. ఇంకా పెళ్ళవలేదురా. ఇంకా పెళ్లి కాలేదా? ఒకరిని లవ్ చేసింది, లవ్ లో ఫెయిల్ అయిందని పెళ్లి చేసుకోనుంది. రియల్లీ? నో ప్రాబ్లం, నేను చేశానుగా. ఆ లవ్ లో ఫెయిల్ అయితే నా లవ్ లో పాస్ చేస్తా. స్వప్న మనసు మార్చి నేను పెళ్లి చేసుకుంటా. దాన్ని మార్చడం మా వల్లే కాలేదు, నీ వల్లే ఏమవుద్దిరా? నీకు నాకు తేడా లేదా బాబాయ్? మీది ఇండియన్ బ్రెయిన్, డెడ్ స్లో, నాది ఫారెన్ బ్రెయిన్, వెరీ ఫాస్ట్. స్వప్నతో ఓకే చెప్పిస్తే మీకు టెన్షన్ పోతుంది, నాకు మ్యారేజ్ అవుతుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎస్మెనకాలి స్వప్న, ఎస్మెనకాను స్వప్న, ఎస్మెనకాన మన బాబులందరూ స్వప్న. డౌట్ లేదే, ఈ టైం దగ్గరికి వచ్చేసింది. ఆకాష్ గారు, ఆకాష్ గారు, వంశీ నాతో మాట్లాడాడండి. నాకు చాలా సంతోషంగా ఉంది. వంశీ నాతో మాట్లాడిన తర్వాత నాకున్న అనుమానాలన్నీ క్లియర్ అయిపోయాయి. మొన్న మీరు వంశీ విషయంలో టెన్షన్ పట్టడం చూశాను, ఇవాళ మీరు హ్యాపీగా ఉండటం చూస్తున్నాను. ఇలా మీరు హ్యాపీగా ఉంటే మీకన్నా ఎక్కువగా నేను సంతోషిస్తాను. మీకు థ్యాంక్స్ చెప్పడానికన్నా ముందు సారీ చెప్పాలండి. సారీ దేనికండి? వంశీ విషయంలో మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టానండి, అందుకని. భలేవారండి, నాకు వంశీ ఎంతో మీరు అంతే. వాడు నా ఫ్రెండ్ కాబట్టి మీకోసం నేను ఏదైనా చేసినా అది నా బాధ్యతగా ఫీల్ అవుతాను. బాధ్యతల్ని గౌరవించాలి కానీ కృతజ్ఞతలు క్షమాపణలు చెప్పకూడదండి. చూస్తూ మీతో మాట్లాడినందుకు వంశీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు. మీరు గనక వంశీతో మాట్లాడి వీడియో చాటింగ్ చేయించకుండా ఉండుంటే నేను ఇప్పటికీ ఏడుస్తూ కూర్చుని ఉండేదాన్ని. నా కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చిన క్రెడిట్ మాత్రం మీకే. మీరు ఇలా ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలండి. మీరు ఇలా నవ్వుతూ ఉంటే వంశీ నా కళ్ళెదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాడి గుర్తులు మీ కళ్ళల్లో చూస్తూ, వాడి మాటల్ని మీ నవ్వులతో వింటూ రోజంతా గడిపేయచ్చు. నేను చాలా మంది ఫ్రెండ్స్ ని చూశాను, కానీ ఒక ఫ్రెండ్ కోసం ఇంతగా ఆలోచించే ఫ్రెండ్ని మాత్రం నేనెప్పుడూ చూడలేదు. మీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు వంశీ చాలా అదృష్టవంతుడు. వంశీతో పాటు నేను కూడా. అవసరం లేదండి, చూసి మాట్లాడేశాను కాబట్టి ఇంకో వారం రోజుల పాటు నేను సంతోషంగా ఉండడానికి నాకు ఎనర్జీ వచ్చేసింది. వారం తర్వాత మళ్ళీ వంశీతో వీడియో చాట్ చేస్తారు. అవసరం లేదండి, నేను వంశీతో డైరెక్ట్ గానే మాట్లాడొచ్చు. ఈ నెట్లు ఫోన్లు ఇవేవి అక్కర్లేదు. అంటే వంశీ నేను కలుసుకోబోయే అవకాశాన్ని ఆ దేవుడు నాకు కల్పించాడండి. అవును, రఘురామ్ గారి యుఎస్ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది. వీసాలు కూడా వచ్చేసాయి. వచ్చే ఆదివారమో సోమవారమో మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా వెళ్లిన వెంటనే న్యూయార్క్ లో ఉన్న వంశీ దగ్గరికి రఘురామ్ గారు నన్ను తీసుకెళ్తారు. చాలా రోజుల తర్వాత నేను వంశీ చూడబోతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. నేను వంశీని కలవబోతున్నాను కాబట్టి ఇక మీదట నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. వంశీతో ఇలా ఫారెన్ లో ఉండాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. ఇన్ని రోజుల తర్వాత వంశీ చూడబోతున్నాను.
అమెరికా వెళ్ళబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వంశీ హ్యాపీగా ఉండొచ్చు. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నా మనవరాలి పెళ్లికి రాలేకపోతున్నానని అమెరికాలో ఉండిపోయానని ఫోన్ చేశారు. మళ్ళీ ఇన్నాళ్ళకు వచ్చారు. మధ్యలో ఒక ఫోన్ అయినా చేసి ఉండొచ్చు కదా. ఫోన్ చేయలేదు కాబట్టే నేను వచ్చాను. మంచి పని చేశారు. తీసుకోండి. కూర్చోమ్మా. నాకు పక్కూర్లో కొంచెం పనుందమ్మా. నాగినీటి రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తొందరగా వచ్చేస్తానన్నారండి. అయినా ఇంతకాలం తర్వాత వచ్చి అప్పుడే వెళ్తానంటారేంటి? వెళ్తానంటే వెంటనే పంపించేస్తానేమిటమ్మా? రావడం వరకే ఆయన ఇష్టం, పంపించడం మన ఇష్టం. అయ్యయ్యో, అలా అని నన్ను ఇబ్బంది పెట్టకండమ్మా. నాకు ముఖ్యమైన పనుంది, వెళ్ళక తప్పదు. కావాలంటే మరోసారి వచ్చి మీరు పొమ్మనే వరకు ఇక్కడే ఉంటాను.